Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం 11 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పేజెస్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్ జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని నేను చాలా చక్కగా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ పర్టికులర్ టాపిక్స్ నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. అంత ఈజీగా, అంత సింపుల్గా, డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా మనం ఆల్ దీస్ ఆర్టికల్స్ని అప్రోచ్ అవుదాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ ఆర్టికల్ని మాట్లాడదాం, వినండమ్మా. So now, let us look at our first article. The title of this particular article says, Why India must get the caste census right. This particular article is relevant to GS paper 2 of our examination, social justice ki sambandhinchiనటువంటి article. And this article was authored by K. Ashok Shetty, who was a former IAS officer from the Tamil Nadu cadre and former vice chancellor of the Indian Maritime University, Chennai. మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా మన ఆథర్ చెప్పదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కౌంటింగ్ కాస్ట్ ఈజ్ ఎ మిర్రర్ టు ద లివ్డ్ రియాలిటీస్ ఆఫ్ మిలియన్స్ అండ్ ఎ వైటల్ స్టెప్ టువర్డ్స్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్. సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అశోక్ వర్ధన్ శెట్టి ఏం చెప్తున్నారు అంటే, ద బెనిఫిట్స్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ సెన్సస్ ఇన్ ఇండియా. ఇండియాలో క్యాస్ట్ సెన్సస్, కులగణన అనేటటువంటిది అత్యావశ్యకము. అది చాలా విషయాల్లో భారతదేశానికి అండ్ దాంతోపాటు గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్కి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట అన్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ హిజ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటు వీ షుడెంట్ ఫర్గెట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యాజ్ వెల్. స్ట్రక్చరల్ ఆర్ ఇంప్లిమెంటేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడంలో? అండ్ దాంతోపాటుగా కండక్ట్ చేసిన తర్వాత మనం ఎదుర్కొనేటటువంటి ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏంటి, వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ లెట్ మీ గివ్ యూ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ యాజ్ అ హోల్. జాగ్రత్తగా వినండి. 2024 బీయింగ్ అన్ ఎలక్షన్ ఇయర్, ఇండియాలో పార్లమెంటరీ ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది. చాలా రాష్ట్రాల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం అనేది జరిగింది. జనరల్ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎలక్టోరల్ ప్రామిసెస్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ గ్రూప్స్, పొలిటికల్ గ్రూప్స్, వన్ ఈస్ ద బీజేపీ లెడ్ ఎన్డీఏ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూపీఏ. ఏం జరిగింది? యూపీఏ కాన్స్టెంట్గా మేము అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్సస్ లేదా కులగణన ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తామని చెప్తే, ఎన్డీఏ గవర్నమెంట్ క్యాస్ట్ సెన్సస్కి మేము విరుద్ధము, ఎందుకంటే ఏజ్ ఓల్డ్ క్యాస్ట్ ఐడెంటిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని రీఇన్స్టేట్ చేయడంలో క్యాస్ట్ సెన్సస్ కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కులం పేరుతో మనుషులు గుర్తించుకోవడం, వాళ్ళు గుర్తించుకోవడం మానేస్తున్నారు. కానీ కులగణన చేపడితే అది మళ్ళీ భారత సమాజంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అని ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో, బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ తన ఎలక్టోరల్ ప్రామిసెస్లో భాగంగా చెప్పడం అనేది జరిగింది. కట్ చేస్తే 1 year తర్వాత ద ఇంక్యుమెంట్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్, బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేసి త్రూ వైడ్ రేంజ్ ఆఫ్ డెలిబరేషన్స్ తర్వాత ఎస్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా అనే విధమైనటువంటి నిర్ణయంతో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? వై ఫస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించక ముందు ఎందుకు ఎన్డీఏ ఎగనెస్ట్గా ఉంది, అండ్ దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం తర్వాత క్యాస్ట్ సెన్సస్ అనేటటువంటిది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఎందుకు భావించడం అనేటువంటిది జరిగింది? ఏం జరిగింది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ సెన్సస్ అంటే ఏంటి, జనగణన అంటే అర్థం ఏంటి తెలుసుకోవాలి. క్యాస్ట్ సెన్సస్ కులగణన అంటే అర్థం ఏంటి తెలుసుకోవాలి. రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాని తర్వాత వీ నీడ్ టు లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సెన్సస్ అండ్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. చారిత్రక నేపథ్యం ఏదైతే ఉందో, ఎప్పుడు స్టార్ట్ అయింది తంతంతా, ఈ పద్ధతి అంతా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాని తర్వాత వీ నీడ్ టు లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్. ఇండియాలో కులగణన అనేటువంటి చేపడితే ఎలాంటి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి సిగ్నిఫికెంట్ చేంజెస్ని మనం పాలసీ మేకింగ్లో చూసే అవకాశం ఉంది తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు వీ నీడ్ టు లుక్ ఎట్ సమ్ స్ట్రక్చరల్ ఇష్యూస్. క్యాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది, స్ట్రక్చరల్ ఆర్ ఇంప్లిమెంటేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ వన్స్ డన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కన్సర్న్స్ ఆర్ థ్రెట్స్ అనేటువంటివి మనం చూసే అవకాశం ఉంది. మనం మాట్లాడిన తర్వాత వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ వే ఫార్వర్డ్ ఆర్ పాత్ ఫార్వర్డ్ సో దట్ హోలిస్టిక్గా దిస్ పర్టిక్యులర్ థీమ్ ఏదైతే ఉందో క్యాస్ట్ సెన్సస్ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. నేను ద ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేసి వెరీ కాంప్రహెన్సివ్గా దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తాను. రైట్,
See, any kind of GS paper 2 టాపిక్స్, ఎస్పెషల్లీ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, వీ మస్ట్ స్టార్ట్ విత్ అవర్ వెరీ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఆర్ కాన్స్టిట్యూషన్, యాజ్ యూ ఆల్ నో దట్, ప్రామిసెస్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. కుల, మత, భాష, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఏదైతే ఉందో, జస్టిస్ ఏదైతే ఉందో అది అందించేటటువంటి ప్రామిస్ని, వాగ్దానాన్ని రాజ్యాంగం మనందరికీ చేయడం అనేటటువంటి జరిగింది. యు ఆల్ నో దట్ సోషల్ జస్టిస్ ఇంప్లైస్ ఇంక్లూజివిటీ. ఆల్ ద గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ బి పార్ట్ ఆఫ్ నేషన్స్ గ్రోత్, నేషన్స్ ప్రోగ్రెస్. ఇజంట్ ఇట్? ప్రతి ఒక్కరిని దేశ ప్రగతిలోను అభివృద్ధిలోను భాగస్వాములుగా చేయడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సోషల్ జస్టిస్. మరి ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ డేటా అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. ఒక దేశంలో మొత్తం ఎంతమంది ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, జనాభా ఎంత ఉంది, అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, అండ్ దాంతోపాటు వాళ్ళ ఏజ్, వయసు ఎంత, అండ్ దాంతోపాటుగా వాళ్ళ ఆక్యుపేషన్స్ ఏంటి, ఇవి తెలుసుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద రిలయబుల్ డేటా, ఎంపరికల్ డేటా, ప్రభుత్వం ఎప్పుడైతే పాలసీస్ అనేటటువంటి తీసుకురావడం అనేటువంటి జరుగుతుందో అప్పుడే మనం సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతాము. అవునా కదా? ఫర్ సోషల్ జస్టిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంపార్టెంట్? ఈక్వాలిటీనా, ఈక్విటీనా? ఈక్విటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఈక్విటీ, వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఎన్యూమరేట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. జనాభా ఏదైతే ఉందో దాన్ని లెక్కించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దిస్ పర్టిక్యులర్ సెన్సస్, జనగణన ఏదైతే ఉందో అది పోస్ట్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైనటువంటి పద్ధత అంటే కాదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ కొలోనియల్ ప్రాక్టీస్. ద బ్రిటిష్ కొలోనియల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, కొలోనియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇన్ ఆర్డర్ టు గవర్న్ ఇండియా ఇన్ ఎ బెటర్ వే, టు అలైన్ విత్ దేర్ ఓన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలకు, వాళ్ళ యొక్క రాజకీయ మరియు దౌత్య ప్రయోజనాలకు అనుగుణంగా భారతదేశ పాలన అనేటటువంటి సాగాలంటే భారతదేశంలో ఎంతమంది ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అది తెలుసుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి 1871లో 1871లో మొదటిసారిగా జనాభా లెక్కింపు కార్యక్రమం ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. అయితే జాగ్రత్తగా వినండి, ఈ 1871లో స్టార్ట్ అయినటువంటి సెన్సస్ ఏదైతే ఉందో దీనిలో క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా జరిగేది. కులాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా లెక్కించేవాళ్ళు. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద క్రిమినల్ ట్రైబ్స్ ఫ్రమ్ ఇండియా. దోస్ పీపుల్ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు అనేటటువంటివి చేస్తున్నారో, రెసిస్టెన్స్ చూపిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా వాళ్ళ యొక్క పాలనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, చాలా అవసరం కాబట్టి ఏం చేశారు, భారత ప్రజల యొక్క కులాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో టిల్ 1871 నుంచి ఎప్పటి వరకు దిస్ పర్టికులర్ సెన్సస్ కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. 1931 వరకు కులాలతో కలిపి ఈవెన్ క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ కూడా వాళ్ళు కొనసాగించడం అనేటువంటి జరిగింది. 1931 తర్వాత కులాలను లెక్కించడం అనేటువంటిది ఆపేశారు బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ పుష్ ఫ్రమ్ అవర్ నేషనలిస్ట్ లీడర్స్. భారత జాతీయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ స్టార్ట్ అవ్వడం ద్వారా కులగణన ఏదైతే ఉందో అది సాధ్యపడదని భావించారు. అండ్ దాంతో పాటుగా దే ఐడెంటిఫైడ్ సమ్ స్ట్రక్చరల్ అండ్ ఇంప్లిమెంటేషనల్ ఇష్యూస్ యాజ్ వెల్. ఇండియా ఇస్ డైవర్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫీ, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజియన్ టు రీజియన్, బట్ క్యాస్ట్ అనేటటువంటిది కూడా, క్యాస్ట్ గ్రూప్స్ కూడా వెరీ వెరీ డైవర్స్. ఒక పర్టికులర్ ప్రాంతంలో అప్పర్ క్యాస్ట్ గా అభివర్ణించబడినటువంటి వాళ్ళు, గుర్తించబడినటువంటి వాళ్ళు వేరే ప్రాంతంలో అప్పర్ క్యాస్ట్ కులాలుగా గుర్తింపబడే అవకాశం ఉండకపోయేది. అర్థమవుతుందా? సో అందుకు బికాస్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెజర్ ఫ్రమ్ అవర్ నేషనలిస్ట్ లీడర్స్ ఏం చేయడం అనేది జరిగింది, క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకే 1931 క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ గా చెప్పడం అనేది జరుగుతుంది. మరి 1931 తర్వాత ఏం చేయడం అనేటువంటి జరిగింది, మామూలు జనాభా లెక్కింపు ఏదైతే ఉందో దాన్ని చేపడుతూ, అంటే పీపుల్ ఒక ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క సెక్స్ మేల్ ఆర్ ఫీమేలా, లేకపోతే ఈచ్ పర్సన్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి, వీటిని మాత్రం కనుక్కునే వాళ్ళు తప్ప డీటెయిల్డ్ క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ అనేటువంటి జరిగిందా, జరగలేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ యూ బిలాంగ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని వేయడం అనేటువంటి జరిగేది. ఎందుకు అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ మనం ఏం చేసాం, రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని
ది సోషల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అందించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళకి సక్సెస్ఫుల్గా, వాళ్ళకి విజయవంతంగా రిజర్వేషన్ బెనిఫిట్స్ అందించాలి అంటే ఎంతమంది షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గ్రూప్స్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయం తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఫస్ట్ ఎవర్ కాస్ట్ సెన్సస్ హ్యాపెండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ 1951, 1951లో ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు తంతు అనేటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఏం చేశారు, దీస్ డీటెయిల్స్తో పాటు మీరు షెడ్యూల్డ్ కాస్టా షెడ్యూల్డ్ ట్రైబ్సా అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అండ్ ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ డిస్కషన్స్, భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏదైతే తయారవ్వడం అనేది జరిగిందో వాళ్ళ యొక్క డిస్కషన్స్లో ఎందుకు క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడదామని చెప్పి అనుకున్నారు. ఐ విల్ గివ్ యూ 2 ఇంపార్టెంట్ రీజన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే నేషన్ బిల్డింగ్ అమ్మ. రైట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15 ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా కాస్త 2 సోవరెన్ నేషన్స్గా ఇండియా అండ్ పాకిస్తాన్ అనేటువంటి 2 సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశాలుగా విడిపోవడం అనేది జరిగింది. బట్ ఇండిపెండెన్స్ మనకి సంతోషాన్ని తెచ్చిపెట్టిందా అంటే కాదు. పార్టిషన్ రూపంలో, దేశ విభజన రూపంలో మత కలహాలకు కారణం అవ్వడం అనేటువంటిది జరిగింది, మత విభజనలకు కారణం అవ్వడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు ఫోర్స్ఫుల్ మైగ్రేషన్స్కి, ఒక ప్రాంతం నుంచి ప్రజలు మతం పేరుతో వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడడం అనేటువంటిది జరిగింది. మరి ఇలాంటి ఒక కేయోటిక్ కండిషన్స్లో మత సామరస్యత ఏదైతే ఉందో అది సాధ్యపడాలన్నా, పీపుల్ మధ్య ఉండేటటువంటి దీస్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా చేయాలన్నా, మనందరం భారతీయులం అనేటటువంటి భావన కలగాలన్నా క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని దూరం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నేను కాపువాడినో, నేను వెలంవాడినో, నేను కమ్మవాడినో, నేను రెడ్డినో, నేను జాత్నో, నేను మరాఠానో అనుకోవడం కంటే ప్రతి ఒక్కరూ మనందరం భారతీయులము అనేటటువంటి ద బ్రదర్హుడ్ ఏదైతే ఉందో, ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ చేయాలంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో, క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా వాట్ వీ కాల్ దిస్ పర్టికులర్ టర్మ్ క్యాస్ట్ బ్లైండ్నెస్, వీ ఆప్టెడ్ ఫర్ క్యాస్ట్ బ్లైండ్నెస్. కులం ఏదైతే ఉందో అది భారత సమాజం నుంచి పూర్తిగా రూపుమాపబడాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకోవడం అనేటువంటిది జరిగింది. బట్ ఎప్పుడైతే 1980s అండ్ 1990sలో ఓబీసీలకి రిజర్వేషన్ అనేటువంటిది రావాలి అని చెప్పి మండల్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డం అనేటువంటిది జరిగిందో, మండల్ కమిషన్ 1931 ద లాస్ట్ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో దాని డేటాని బేస్ చేసుకుని 27% ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. 1990 తర్వాత సో అఫ్ కోర్స్ క్యాస్ట్ డైనమిక్స్ అనేటువంటి అప్పటితో పోలిస్తే 1931తో పోలిస్తే ఇప్పుడు చాలా మారుతూ రావడం అనేది జరుగుతుంది. సో అందుకే ఓబీసీలు ఎంతమంది దేశంలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అది తెలుసుకోవాలంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఎస్పెషల్లీ ఫర్ ఓబీసీస్ అలాంగ్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అవసరము, అత్యావశ్యకం అని చెప్పి చాలా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. ఆ డిమాండ్స్ని బేస్ చేసుకుని 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. 1931 తర్వాత ద ఫస్ట్ క్యాస్ట్ రిలేటెడ్ డేటా కలెక్షన్గా మనం చెప్పొచ్చు. ఇట్ వాజ్ మేనేజ్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బట్ నాట్ సెన్సస్ ఆఫీస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా. అయితే 2011లో దిస్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటాని రిలీజ్ చేశారా అంటే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ స్ట్రక్చరల్ ఛాలెంజెస్. క్యాస్ట్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా రేషనల్గా జరగలేదు. అండ్ దాంతోపాటు ద డేటా ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్లాడ్ డేటా. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ కన్ఫ్యూజన్స్, మెనీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద డేటా కలెక్టెడ్ ఇన్ 2011 అని చెప్పి అప్పుడు భావించడం అనేటువంటిది జరిగింది. మరి 2011 తర్వాత సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంట్ దేన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు భారత సమాజాన్ని, ఇండియన్ సొసైటీని మనం క్లోజ్గా గమనిస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ రిజర్వేషన్స్ అనిపిస్తున్నారా లేదా? ఎస్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు రిజర్వేషన్స్ అనిపిస్తున్నారా లేదా? ఎస్. ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ అనేటువంటి అనిపిస్తున్నారు లేదా? ఎస్. అండ్ దాంతోపాటు అప్పర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్గా సమ్ క్రైటీరియాతో భావించబడుతున్నారో, క్రైటీరియాని బేస్ చేసుకుని భావించబడుతున్నారో వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్ 10% అందిస్తున్నామా లేదా? ఎస్. సో సొసైటీలో రిజర్వేషన్ అనేటటువంటిది చాలా వరకు భాగమైపోవడం కారణంగా కుల గణన అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది భారతీయులు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు
అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఆన్గోయింగ్ క్యాస్ట్ డిమాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మరాఠాస్ వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ కావాలని చెప్పి వాళ్ళు గొడవ పెడుతున్నారు, జాట్స్ గొడవ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది, అండ్ దాంతోపాటుగా పతిదార్స్ గొడవ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయాలంటే పొలిటికల్లీ మోటివేటెడ్ డెసిషన్స్ కాకుండా ఒక రేషనల్ ఆర్ ఎంపరికల్ డేటాని బేస్ చేసుకొని దీస్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, దీస్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం కరెక్ట్. కాబట్టి సరైన సమయంలో క్యాస్ట్ సెన్సస్ తీసుకురావాలని చెప్పి యూపీఏ గవర్నమెంట్ ఎలక్షన్ ప్రామిస్లో భాగంగా చెప్పడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ 2024 ఎలక్షన్స్లో ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించినప్పటికీ అకార్డింగ్ టు అవర్ ఆథర్ కె అశోక్ వర్ధన్ శెట్టి ఇన్ ద రైట్ టైం, అంటే సరైన సమయంలో క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం చాలా ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది, చాలా మంచి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి మన ఆథర్ మిస్టర్ అశోక్ వర్ధన్ శెట్టి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. So, since you understood the major crux of this particular article, the constitutional ethos of this particular article, and దాంతో పాటు historical background of census and caste census in India, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మన ప్రిలిమ్స్కి కావాల్సినటువంటి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెన్సస్ అండ్ క్యాస్ట్ సెన్సస్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటుగా ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా, భారతదేశంలో కులగణన అనేది ఎందుకు అవసరం అని చెప్పి వేరు స్కాలర్స్ ఏ విషయాలు చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకుందాం. అండ్ దాంతోపాటు సమ్ స్ట్రక్చరల్ ఇంప్లిమెంటేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడదాం. అండ్ వన్స్ ద క్యాస్ట్ సెన్సస్ ఈస్ డన్ ఎటువంటి కన్సర్న్స్ అండ్ థ్రెట్స్ ఫ్యూచర్లో మనకు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడదాం. యాజ్ వెల్ యాజ్ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా, పాత్ ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆల్ ద డీటెయిల్స్ అటెన్షన్ పేజెస్ వినాలి. సో నౌ లెట్ us look at the fundamental differences between census, caste census and socio-economic caste census 2011 which was conducted in 2011 మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి, డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. సెన్సస్ అంటే జనగణన అని చెప్తాం. ఇట్స్ ఏ డెసెనియల్ ప్రాక్టీస్, అంటే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. డెసెనియల్ కౌంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, భారత జనాభాని లెక్కించడం అనేది జరుగుతుంది. క్యాప్చరింగ్ ద డెమోగ్రఫిక్ డేటా, ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ ఏంటి, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, అండ్ దాంతోపాటు ఓన్ హౌస్ ఉందా లేదా, ఇలాంటి డేటా ఏదైతే ఉందో కలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వెరస్ క్యాస్ట్ సెన్సస్, కుల గణన అంటే అర్థం ఏంటి? A specific enumeration, it's a special enumeration, special collection of data of the caste identity of individuals. భారత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కులం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియని క్యాస్ట్ సెన్సస్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. వేరే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో జరిగింది కదా, ఇట్స్ ఎ వన్ టైమ్ ఎక్సర్సైజ్, ఒకసారి మాత్రమే జరగడం అనేది జరిగింది టు కలెక్ట్ బోత్ క్యాస్ట్ అండ్ సోషియో ఎకనామిక్ డేటా ఆఫ్ హౌస్ హోల్డ్స్. భారత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కులము అండ్ దాంతోపాటు సోషియో ఎకనామిక్ డేటా, దట్ మీన్స్ వాళ్ళ ఆక్యుపేషన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వాటర్ సప్లై అనేటువంటిది ఉందా, సొంత ఇల్లు ఉందా, ఓన్ వెహికల్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారి మాత్రమే కలెక్ట్ చేయడం అనేది జరిగింది. బట్ కానీ తర్వాత వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్స్ ఇట్స్ ఎ ఫ్లాడ్ ప్రాక్టీస్, అంటే డేటా ఏదైతే ఉందో అది మొత్తం కరప్టెడ్ డేటా, అది సరైనటువంటి డేటా కాదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. పబ్లిక్ రిలీజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటి జరిగింది. మరి సెన్సస్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ అండర్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. వేరే క్యాస్ట్ సెన్సస్ 1951 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ సెన్సస్లో భాగం కాదు. ప్రపోజ్డ్ ఇస్ స్పెషల్ ఎక్సర్సైజ్, ఇట్స్ వెరీ స్పెసిఫిక్ ఎన్యూమరేషన్గా మనం చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ద లాస్ట్ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఎప్పుడు జరిగింది? 1931లో జరగడం అనేది జరిగింది. సో ఓబీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్ కూడా ఏ డేటాను బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరిగింది? 1931 క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా, ఇజంట్ ఇట్? అండ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో విచ్ వాస్ క్యారీడ్ అవుట్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్, బట్ నాట్ అండర్ ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ చూస్తే యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మన సెన్సస్ అనేది ఉంది. హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ సెన్సస్, జనగణన ఎవరు చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. క్యాస్ట్ సెన్సస్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటెడ్ ఆఫ్టర్ 1951. నేను ఎందుకో చెప్పాను ఆల్రెడీ. క్యాస్ట్ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నెహ్రూవెన్ గవర్నమెంట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ క్యాస్ట్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ అండ్ దాంతోపాటు ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ నేషన్ బిల్డింగ్, బ్రదర్హుడ్ అనేటువంటిది అప్హోల్డ్ చేయాలంటే భారతీయుల మధ్య ఉన్నటువంటి గోడలు ఏవైతే ఉంటాయో అడ్డుగోడలు తొలగించి భారతీయులందరూ మేము సహోదరులము అనే భావన అనేటువంటిది రావాలంటే
కుల గుర్తింపు అనేటువంటిది, క్యాస్ట్ ఐడెంటిటీ దూరంగా ఉండాలని చెప్పి భావించడం అనేటువంటిది జరిగింది. ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ గవర్నమెంట్ అప్రూవల్. అందుకే రీసెంట్గా క్యాబినెట్ దీనికి ఆమోదం తెలపడం అనేటువంటిది జరిగింది క్యాస్ట్ సెన్సస్కి. అండ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ దీనికి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ లేదు. కండక్టెడ్ యాజ్ ఎ పాలసీ ఇనిషియేటివ్ నాట్ అండర్ సెన్సస్ యాక్ట్. అండ్ ఫ్రీక్వెన్సీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగడం అనేది జరుగుతుంది అండర్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. అండ్ ఇట్స్ ఇరెగ్యులర్. క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అది అబ్సెంట్ సిన్స్ 1931 నేను చెప్పాను, ఎక్సెప్ట్ ఫర్ SC/ST డేటా ఎన్యూమరేషన్. ఇది వన్ టైం ఓన్లీ 2011లో మాత్రమే జరగడం అనేది జరిగింది. క్యాస్ట్ డేటా కలెక్టెడ్ ఓన్లీ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ పోస్ట్ 1951. చెప్పాను కదా, ఎందుకంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ మన రాజ్యాంగమే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి అందించడం అనేటువంటి జరిగింది. కాబట్టి మరి క్యాస్ట్ సెన్సస్ ఏంటి, ఒకవేళ కండక్ట్ చేస్తే వుడ్ కవర్ ఆల్ ద క్యాస్ట్ ఇంక్లూడింగ్ ఓబీసీస్ అండ్ ద జనరల్ క్యాస్ట్. అప్పర్ క్యాస్ట్ ఓబీసీస్ డేటా ఏదైతే ఉందో అది కూడా కలెక్ట్ చేయబడడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఇట్ అటెంప్టెడ్ టు కలెక్ట్ ద డేటా ఆఫ్ క్యాస్ట్ బట్ వాజ్ నాట్ అఫీషియలీ పబ్లిష్ డ్యూ టు డేటా ఇన్కన్సిస్టెన్సీ. చెప్పాను కదా, ఫ్లాడ్ డేటాగా అప్పుడు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ గుర్తించడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద పర్పస్ ఆఫ్ సెన్సస్? పాపులేషన్ ప్లానింగ్, అంటే జనాభా అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, అండ్ దాంతోపాటు ఫ్యూచర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండాలి, అండ్ దాంతోపాటు పాపులేషన్ స్ట్రెస్ అనేటువంటిది మన దేశం మీద ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడానికి, ఎలక్టోరల్ డీలిమిటేషన్ కూడా, అంటే నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్గీకరించడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఆల్వేస్ ఫాలోస్ 1 vote 1 value అనేటువంటి పాలసీ మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్గీకరించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు బడ్జెట్ ఎలొకేషన్ ద్వారా కూడా, అంటే ఎప్పుడైతే ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్ ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ ఎంతవరకు ఉందనేది జరిగింది, అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ ఏంటి తెలిస్తే మనకి పాలసీ పెరాలసిస్ అనేది ఉండదు. డేటాని బేస్ చేసుకుని పాలసీస్ అనేటువంటి తీసుకురావడం కుదురుతుంది. అండ్ క్యాస్ట్ సెన్సస్ పాలసీ డిజైన్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఎఫర్మేటివ్ యాక్షన్. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది కదా, ఆల్మోస్ట్ ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి ఆల్ ద గ్రూప్స్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద గ్రూప్స్కి రిజర్వేషన్ బెనిఫిట్స్ వర్తిస్తున్నాయి. కాబట్టి విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటువంటిది నీడ్ ఆఫ్ ద అవర్గా మారడం అనేది జరిగింది. టార్గెటింగ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఐడెంటిఫైయింగ్ డిప్రవేషన్, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. ఎందుకు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ వర్గం వాళ్ళు అణగారిన వర్గాలుగా ఉన్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్లీ ఫోకస్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి అందించడం. అండ్ దాంతోపాటు ఎవరైతే డిప్రైవ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ని అప్లిఫ్ట్ చేయడం, పాసిబుల్ సపోర్ట్ ఫర్ రిజర్వేషన్ ప్లానింగ్. అండ్ దాంతోపాటు రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎవరికి వర్తిస్తే బాగుంటుంది అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఉపయోగపడుతుందని చెప్పి ఓన్లీ వన్స్ 2011లో మాత్రమే కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. నేను ఆల్రెడీ చెప్పానని అనుకుంటున్నాను. ద మేజర్ ఆబ్జెక్టివ్ బిహైండ్ క్యాస్ట్ సెన్సస్ ఆర్ ఎన్యూమరేషన్ క్యాస్ట్. ఎందుకు అంటే ఫస్ట్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో తను అప్హోల్డ్ చేయడం కోసం. సోషల్ జస్టిస్ ఈజ్ వెరీ ఇంపరేటివ్ టు ఇంక్లూజివిటీని ఎన్ష్యూర్ చేయాలంటే రాదర్ దెన్ పొలిటికలీ డ్రివెన్ డెసిషన్స్ కాకుండా ఎంపరికల్ డేటాని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మనం చూస్తే ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీస్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ 27% రిజర్వేషన్ అందిస్తున్నాం. బట్ కానీ ఓన్లీ 3% ఆఫ్ ఓబీసీ గ్రూప్స్ మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. 27% ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు భాగంగా ఉండమని జరిగింది. అంటే అదర్ ఓబీసీ గ్రూప్స్ ఇంకా డిప్రైవ్డ్గా ఉండమనేది జరుగుతుంది. మరి ఎలా వీళ్ళందరినీ ఒక తాటి మీద కట్టలేం కదా. సో అందుకే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఎవరు ఇంకా డిప్రైవ్డ్గా ఉన్నారు వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏం తీసుకురావచ్చు, వాళ్ళ కోసం వెల్ఫేర్ హాస్టల్స్ అనేటువంటి ఏవి తీసుకురావచ్చు, ఇలాంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా తీసుకోవడం కుదురుతుంది. అర్థమవుతుందా? ద మేజర్ రేషనాలిటీ ఆర్ లాజిక్ బిహైండ్ క్యాస్ట్ సెన్సస్, ద పర్పస్ బిహైండ్ క్యాస్ట్ సెన్సస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా అండ్ దాంతోపాటు స్ట్రక్చరల్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ అండ్ వే ఫార్వర్డ్ కూడా మనం మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at some arguments in favor of caste census in India. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్. సో పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో అది డేటా బేస్డ్ పాలసీ మేకింగ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఏ కులాల వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అవసరం, ఓబీసీ హాస్టల్స్ అనేటువంటి ఎస్పెషల్లీ ఏ కులాలు ఓబీసీలు ఏ కులాలకు చెందినటువంటి వాళ్ళకి అవసరం, అండ్ దాంతోపాటు నేషనల్ ఫెలోషిప్ అనేటువంటిది ఎవరికి అవసరం, ఇది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో దట్ డిప్రివేషన్ ఆర్ బ్యాక్వర్డ్నెస్, క్యాస్ట్ బేస్డ్ బ్యాక్వర్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలుగుతాం. ద లాస్ట్ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ డేటా వాజ్ కలెక్టెడ్ ఇన్ 1931. నేను చెప్పాను కదా, మేకింగ్ పాలసీ ప్లానింగ్ అవుట్డేటెడ్ బై 90 years. 90 ఏళ్ళుగా అదే డేటాను మనం ఫాలో అయితే క్యాస్ట్ డైనమిక్స్ని కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం, ఇగ్నోర్ చేస్తున్నట్టే, అవునా కదా. సో రియల్ టైమ్ అప్డేటెడ్ క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇండియాలో ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్గా మనం చెప్పొచ్చు.
అండ్ దాంతోపాటు సోషల్ జస్టిస్ మ్యాండేట్. నేను చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్తో ఎప్పుడైనా పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం మొదలు పెట్టాలి. అందుకే నేను ఎప్పుడు నేను హిందూ అనాలిసిస్ చేసినా నేను కాన్స్టిట్యూషన్తోనే పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆర్టికల్స్ స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఫ్రేమ్స్, దట్ కంప్లీట్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇష్యూ, పర్టికులర్ ఈవెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. Article 15 clause 4 and 16 clause 4, they empower the state to make special provisions for social and educationally backward classes which require quantifiable data. 15 clause 4 ఏం చెప్తుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. 16 clause 4 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో దీస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ బెనిఫిట్స్ అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో మరి రిజర్వేషన్ బెనిఫిట్స్ వాళ్ళకి అందిస్తున్నప్పుడు మనకు క్వాంటిఫైబుల్ ఎంపెరికల్ డేటా అవసరమా లేదా? ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుసుకున్నప్పుడే మనం ఏం చేద్దాం, ఏం చేయగలుగుతాం, పర్ఫెక్ట్గా రిజర్వేషన్ ఎవరు అర్హులో వాళ్ళకు మాత్రం అందించగలుగుతాం. అవునా కదా? సుప్రీంకోర్టు 2021లో ఇన్ ద మరాఠా రిజర్వేషన్ కేసులో ఏం చెప్పింది అంటే, ద నీడ్ ఫర్ ఎంపెరికల్ డేటా బిఫోర్ గ్రాంటింగ్ ఆర్ రిజర్వింగ్ కోటాస్. ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ లేదా ఎమోషనల్లీ మోటివేటెడ్ డెసిషన్స్ కాకుండా డేటా బ్యాక్ డెసిషన్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో దిస్ మరాఠాస్ అవ్వచ్చు, జాట్స్ అవ్వచ్చు, పతిదార్స్ అవ్వచ్చు, ఎవరైతే వేరు రాష్ట్రాల్లో మాకు రిజర్వేషన్ బెనిఫిట్స్ కావాలి అని చెప్పి డిమాండ్స్తో ముందుకు వస్తున్నారో వాళ్ళ యొక్క ఇష్యూస్ని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం ట్యాకిల్ చేయాలంటే, అడ్రస్ చేయాలంటే క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డేటా డార్క్నెస్ ఆర్ డేటా బ్లైండ్నెస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు జస్టిస్ జి రోహిణి కమిషన్ 2021లో ఏర్పడినటువంటి ఇంటరిమ్ కమిటీ ఇది, వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం ఓన్లీ సబ్సెట్స్ ఆఫ్ ఓబీసీస్ హ్యావ్ కార్నర్డ్ ఎ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ బెనిఫిట్స్. కొంతమందికి ఓబీసీలు అందరినీ ఒక తాటి మీద కట్టడం కరెక్ట్ కాదు. ఓబీసీలో కొన్ని కులాల వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు, కొన్ని కులాల వాళ్ళు తక్కువ రిజర్వేషన్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు. అంతే కదా, మనం స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వర్గీకరణ అనేటువంటిది చేపట్టడం అనేది జరిగింది. సబబే అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పునివ్వడం అనేటువంటిది జరిగింది. ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జస్ట్ 10 ఓబీసీ క్యాస్ట్ అవుట్ ఆఫ్ 2633 accounted for nearly 25% of all OBC reservations. చూడండి, మొత్తం ఓబీసీల్లో 2633 కులాలు ఉంటే అందులో 10 ఓబీసీ కులాలు మాత్రం 25% ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్ బెనిఫిట్స్ అందుకుంటున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. 37% ఆఫ్ ఓబీసీ కమ్యూనిటీస్ హావ్ రిసీవ్డ్ జీరో రిప్రజెంటేషన్ ఇన్ 2018 to 2019. చూసారా, అందరినీ ఒక తాటి మీద కట్టడం అనేటువంటిది ఎంత ఘోరాతిఘోరమైనటువంటి దారుణమైనటువంటి చర్య, అది ఎంత డిప్రవేషన్కి ఫర్దర్గా దారితీసే అవకాశం ఉందని మనకు క్లియర్గా డేటా చూపిస్తుంది. అండ్ దాంతోపాటు రెడ్యూసింగ్ ఆర్బిట్రరీ పాలిటిక్స్. రిజర్వేషన్ బెనిఫిట్స్ని అందించడాన్ని దీస్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, ఒక వెపన్ లాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పర్టికులర్ గ్రూప్, ఆ పర్టికులర్ కులాల వాళ్ళ యొక్క ఓట్లు ఏవైతే ఉంటాయో వాటి కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఈ ఆర్బిట్రరీ పొలిటికల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయి, యథేచ్ఛగా వాళ్ళకి నచ్చినట్టు రిజర్వేషన్ ఇచ్చేస్తాం లేకపోతే లేదు అనే దానికంటే డేటా అనేటువంటిది ఉందనుకోండి, పొలిటికల్ మ్యానిపులేషన్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీస్ ఏదైతే ఉందో దాన్ని మనం నలిఫై చేయగలుగుతాం, దాన్ని మనం ఎండ్ చేయగలుగుతాం. ఆ సీన్ ఇన్ ద ఇంక్లూజన్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్ లైక్ మరాఠాస్, పటేల్స్, జాట్స్, పటిదార్స్ ఎట్సెట్రా ఇన్ వేరియస్ స్టేట్స్. ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్పరెంట్గా మనం అడ్రస్ చేయగలుగుతాం. ద గుజరాత్ హైకోర్టు ఏదైతే ఉందో పటిదార్స్ని ఓబీసీ లిస్టులో ఇంక్లూడ్ చేయడాన్ని కంప్లీట్గా కొట్టివేయడం అనేది జరిగింది రీసెంట్గా. సైటింగ్ ద ల్యాక్ ఆఫ్ డేటా, దానికి సపోర్ట్ చేసే డేటా లేదు, వాళ్ళు సోషల్లీ ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కులాలుగా పరిగణించబడతారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ లెజిటిమైజెస్ ఇంక్లూజన్. రిలయబుల్ డేటా విల్ ఎలో ఫర్ రేషనల్ సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఓబీసీస్. సో స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు కానీ లేకపోతే ఓబీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక తాటి మీద కట్టడం కాకుండా రేషనల్గా, రీజన్తో, ఎంపరికల్ డేటాతో మనం సబ్ కేటగరైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూజన్ని లెజిటిమైజ్ చేయడం కుదురుతుంది అనే విధంగా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మనం సమాధానాలు చెప్పొచ్చు. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఎందుకు పలానా వాళ్ళకి ఈ పర్టికులర్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అందించారంటే సమాధానం చెప్పడానికి ప్రభుత్వాల దగ్గర ఆధారాలు అనేటువంటి ఉంటాయి. అండ్ హెల్ప్ డిస్ట్రిబ్యూట్ బెనిఫిట్స్ ఈక్విటబుల్గా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వేరు కులాలకు అందించడానికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇట్ అడ్రసెస్ ఇంట్రా గ్రూప్ ఇన్ఈక్వాలిటీ, ఒక సిగ్నిఫికెంట్ గ్రూప్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ. ఓబీసీల మధ్యలో కూడా చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉండడం అనేది జరిగింది. మనం డేటా ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాం, రైట్? దాన్ని అడ్రస్ చేయడం కుదురుతుంది రాదర్ దాన్ జస్ట్ ఇంటర్ గ్రూప్ డిస్పారిటీ. స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీస్ లేకపోతే జనరల్ కేటగిరీస్, సో వీళ్ళ మధ్య వ్యత్యాసాలు, డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ మాత్రమే కాకుండా ఒక పర్టికులర్ గ్రూప్లో విత్ ఇన్ ఓబీసీ, విత్ ఇన్ జనరల్ క్యాస్ట్, సో ఎవరెవరు డిప్రైవేషన్ గురవుతున్నారు, ఎవరెవరు బ్యాక్వర్డ్నెస్ గురవుతున్నారు దాన్ని తెలుసుకోవడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది, ఒక అవకాశం లభిస్తుంది అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ caste census in India. Now let us look at some structural or implementational issues with respect to caste census in India. So now let us look at some important structural hurdles
ఇన్ కోఆర్డినేటింగ్ అండ్ కండక్టింగ్ ఏ క్యాస్ట్ సెన్సెస్ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ ఒక పర్టిక్యులర్ రీజియన్లో అప్పర్ క్యాస్ట్గా అంటే బెటర్ బెనిఫిట్స్ అనేవి అనుభవించి ఉండొచ్చు, ఇంకో పర్టికులర్ రీజియన్లో బెటర్ బెనిఫిట్స్ అనుభవించి ఉండకపోవచ్చు, డిప్రైవేషన్ లేదా బ్యాక్వర్డ్నెస్ గురవచ్చు. మొత్తం 2600 ఓబీసీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, థౌజండ్స్ ఆఫ్ లోకల్ క్యాస్ట్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా యూనిఫామ్ క్లాసిఫికేషన్ అనేది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, బీహార్లో ఉన్నటువంటి యాదవాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పర్ క్యాస్ట్గా పరిగణించబడడం అనేది జరుగుతుంది. వేరే తమిళనాడుకు వచ్చేటప్పటికి వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్గా పరిగణించబడడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో వీళ్ళందరినీ ఒక తాటి మీద కట్టడం, స్టాండర్డైజ్ చేయడం అనేటువంటి చాలా కష్టం. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ డెఫిసిట్. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెద్ద మొత్తంలో క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడానికి మన దగ్గర ఉందా అంటే లేదు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లాక్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్ టు హ్యాండిల్ సచ్ గ్రాన్యులర్ ఎన్యూమరేషన్. దట్ హ్యూజ్ ఎన్యూమరేషన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడానికి మనకు సరైనటువంటి సదుపాయాలు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే లేదు. రిస్క్ ఆఫ్ పొలిటిసైజేషన్. కలెక్ట్ చేసినటువంటి డేటా స్టిల్ ఫ్లాట్ డేటాగా మారే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ లోకల్ ఆర్ స్టేట్ లెవెల్ పొలిటికల్ ప్రెజర్స్. లోకల్ లీడర్స్, స్టేట్ లెవెల్ పొలిటికల్ లీడర్స్ ఈ డేటాని ట్వీక్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల న్యూట్రాలిటీ అండ్ యాక్యురసీ ఏదైతే ఉందో దానికి భంగం వాటిల్లొచ్చు. అండ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ఫెయిల్యూర్. పాస్ట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. 46 lakh క్యాస్ట్ ఎంట్రీస్ని మనం రికార్డ్ చేసినప్పటికీ బట్ దెర్ వర్ మెనీ డూప్లికేషన్స్, మెనీ ఎర్రర్స్. ద డేటా వాజ్ నెవర్ రిలీజ్ డ్యూ టు క్రెడిబిలిటీ ఇష్యూస్, అన్యూజబిలిటీ. ఇట్స్ ఎ ఫ్లాట్ డేటా. సో దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఈసారి ఇంకాస్త పకడ్బందీగా క్యాస్ట్ సెన్సస్ని మనం తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ గ్లోబల్ లెసన్స్ యాజ్ వెల్. లెబనన్లో క్యాస్ట్ ఆర్ ఐడెంటిటీ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం అనేటువంటి జరిగింది. లెబనన్ హ్యాడ్ అన్ ఇన్ఫార్మల్ సెక్టేరియన్ కోటా బేస్డ్ సెన్సస్ బట్ ద లాస్ట్ అఫీషియల్ సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1932. లెబనన్లో రిలీజియస్ సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య వ్యత్యాసాలను రికార్డ్ చేయడానికి, ఎవరు డిప్రైవ్డ్, ఎవరు కొద్దిగా మంచి పొజిషన్ ఉన్నారు చెప్పడానికి సెన్సస్ని లాస్ట్ టైం 1932లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ద అటెంప్ట్స్ టు అప్డేట్ ఇట్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? డిస్టర్బింగ్ ద పవర్ షేరింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ రిలీజియస్ అండ్ సోషల్ గ్రూప్స్. పవర్ షేరింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు పొలిటికల్ కంట్రోల్ని కొన్ని గ్రూప్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు దిస్ పర్టికులర్ సెక్టేరియన్ కోటా బేస్డ్ సెన్సస్ని కండక్ట్ చేసి ఎవరైతే పవర్ని ఎంజాయ్ చేయలేదో అప్పటి వరకు వాళ్ళని తీసుకొస్తే దెర్ విల్ బి క్లాషెస్, పొలిటికల్ ప్రెజర్స్ అండ్ క్లాషెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. సో అందువల్ల ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఎగ్జాంపుల్ వాన్స్ ద డీప్లీ ఎంబెడెడ్ ఐడెంటిటీ పాలిటిక్స్ వెన్ కపుల్డ్ విత్ ఎన్యూమరేషన్ కెన్ ఎగ్జర్బేట్ డివిజన్ రాదర్ దాన్ రిజాల్వ్ ఇన్ఈక్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో కొన్ని పొలిటికల్ గ్రూప్స్ పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. బట్ క్యాస్ట్ సెన్సస్ అయిన తర్వాత హిస్టారికల్గా ఏ పొలిటికల్ గ్రూప్స్ అయితే దిస్ పొలిటికల్ లీడర్షిప్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఫర్దర్ డివిజన్స్, క్లాషెస్ తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ డామినెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, డామినెంట్ క్యాస్ట్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక థ్రెట్ కింద మారే అవకాశం ఉంటుంది. సోషల్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ ఇష్యూస్. ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మాట్లాడదామా? వినండి. Now let us look at some important concerns or threats regarding caste census. First, caste identities మళ్ళీ రీఇన్ఫోర్స్ అవుతాయి అనే భావన. దానివల్ల ద సెన్స్ ఆఫ్ నేషనలిజం ఆర్ నేషనల్ బిల్డింగ్ లేదా ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో సోషల్ స్ట్రాటిఫికేషన్ పెర్పెచుయేట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది పీపుల్లో మళ్ళీ ఇంబైవ్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో క్యాస్ట్లెస్ సొసైటీ అనేటువంటిది దో ఇట్ ఈస్ అన్ యూటోపియన్ కాన్సెప్ట్, బట్ స్టిల్ మనం దాన్ని అచీవ్ చేయాలనేటటువంటి పెద్ద గోల్ని పెట్టుకున్నాం, ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. బట్ అది రీచ్ అవ్వడంలో ఇది ఒక అబ్స్టాకిల్ కింద మారొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. పొలిటికల్ మ్యానిపులేషన్ యాజ్ వెల్. డేటా ఏదైతే ఉందో దాన్ని పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసుకొని రిజర్వేషన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. లేకపోతే కొంతమంది ఎవరైతే పీపుల్ కులానికి ఎక్కువ మంది చెందిన వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆకట్టుకోవడానికి, వాళ్ళని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం స్పెషల్ డెసిషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు దానివల్ల పాలసీ ఆబ్జెక్టివిటీ ఏదైతే ఉందో, క్యాస్ట్ సెన్సస్ యొక్క రేషనల్ సోల్ ఏదైతే ఉందో మిస్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ యాజ్ వెల్. సో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేయడం, వెరిఫై చేయడం, అండ్ దాంతోపాటు క్యాస్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని యాక్యురేట్గా కోడిఫై చేయడం అనేటువంటిది హైలీ రిసోర్స్ ఇంటెన్సివ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్గా మనం చెప్పొచ్చు. సోషల్ ఫ్రాగ్మెంటేషన్ యాజ్ వెల్. మెనీ ఫియల్ గ్రూప్ బేస్డ్ కాంపిటీషన్ అండ్ డిమాండ్ ఫర్ సెపరేట్ కోటాస్. చాలామంది మాకు సెపరేట్గా రిజర్వేషన్స్ కావాలి అనే డిమాండ్స్తో ముందుకు వస్తారు. సో దట్ ఇంటర్ క్యాస్ట్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తలెత్తే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ క్రైటీరియా ఏదైతే ఉందో అది కూడా అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే వెల్ఫేర్ అనేటటువంటిది ఎకనామికల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్కి అందకుండా ఓన్లీ
సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అందే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో పావర్టీ ఎలివియేషన్ స్కీమ్స్ లేదా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద పాత్ ఫార్వర్డ్ సార్ యాజ్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ ఒపెడ్ ఆర్టికల్? వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్రెస్ట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎక్స్పర్టీస్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ క్యాస్ట్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. అదర్ మినిస్ట్రీస్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో దట్ పొలిటికల్ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం నలిఫై చేయొచ్చు, దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్, ప్రీ వెరిఫైడ్ డిజిటల్ టూల్స్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. క్యాస్ట్ లిస్ట్ ఏవైతే ఉంటాయో ముందుగానే ప్రీలోడ్ చేసుకోవాలి. సర్నేమ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో అది ముందుగానే చేపట్టాలి. లింగ్విస్టిక్ ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతోపాటు ఏ మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉపయోగించుకోవాలి. కొలాబరేట్ విత్ సోషల్ సైంటిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అండ్ సోషియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిఫైన్ క్లాస్ క్లస్టర్స్ అండ్ సబ్ గ్రూప్స్ కాంటెక్చువల్లీ. అండ్ గ్రౌండ్ లెవెల్ ట్రైనింగ్ యాజ్ వెల్. ముఖ్యంగా ఎవరైతే ఆఫీసర్స్ ఆర్ పర్సోనల్ దిస్ పర్టికులర్ క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్లో పార్టిసిపేట్ చేస్తారో వారికి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. పీపుల్ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా రేషనల్ వేలో, లాజికల్ వేలో డేటా అండ్ ఎవిడెన్స్ బ్యాక్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా అందించాలి. రీజియన్ స్పెసిఫిక్ క్యాస్ట్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు అండ్ ఎథికల్ హ్యాండ్లింగ్ తెలిసినటువంటి వాళ్ళకి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికోసం అపాయింట్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ లీగల్ బ్యాకింగ్ యాజ్ వెల్. సో ముఖ్యంగా ఒక స్టాట్యూటరీ మ్యాండేట్ ఉండాలి, ఒక చట్టం అనేటువంటి తప్పకుండా చేయబడాలి. పార్లమెంట్ సాక్షిగా ఒక చట్టం క్యాస్ట్ సెన్సస్ కంటూ చేస్తే దానివల్ల డేటా ప్రైవసీ ఏదైతే ఉందో ఎన్ష్యూర్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు ఆల్ దీస్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు క్యాస్ట్ సెన్సస్ వాటిని ఇండిపెండెంట్గా మనం పబ్లిష్ చేయగలుగుతాం. బెస్ట్ ప్రాక్టీసెస్, సో ఆల్ ఓవర్ ద వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా వాళ్ళు రేస్ అండ్ ఎథ్నిక్ డేటా ఏదైతే ఉందో కలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 1991 నుంచి కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేశారు, ఎలాంటి సేఫ్ గార్డ్స్ పాటించడం అనేది జరిగింది, వాళ్ళు ఎలాగ వాటిని ఓపెన్ యాక్సెస్లో పెట్టడం అనేటువంటిది జరిగింది, దోస్ డేటా ఏదైతే ఉందో. సో ఈ రకమైనటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. రైట్, సో దిస్ ఇస్ ద పాత్ ఫార్వర్డ్, దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. ఇప్పుడు మెయిన్స్లో మన క్యాస్ట్ సెన్సస్ మీద క్వశ్చన్ వస్తే ఏ విధంగా రావచ్చో చూద్దాం, జాగ్రత్తగా వినండి. So let us look at this particular mains question, model question. The absence of caste data in the Indian census undermines both equity and evidence-based policy making. Critically examine the need, challenges and implications of conducting a caste-based census in India. Need అన్నప్పుడు arguments in favor రాస్తారు. Challenges అన్నప్పుడు structural and implementational challenges and దాంతోపాటు కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయి, ఇంప్లికేషన్స్లో మీరు కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ థీమ్. మీకు పర్ఫెక్ట్గా నేను ఏదైతే అనాలిసిస్ చేశానో ఇప్పటివరకు ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకుని మంచి ఆన్సర్ మీరు రాయగలుగుతారని అనుకుంటున్నాను. రైట్, ఈ పర్టికులర్ ఆర్టికల్ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ 2 ఆర్టికల్స్ వచ్చేసి, one is the editorial from the chief editor of the Hindu, that is Fire and Ceasefire, very very important article. And second one, what's the self defense clause in global law or international law, again very important article relevant to GS paper 2 international relations సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. The first article, that is the editorial from the chief editor of the Hindu, ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, the way we announce ceasefire with Pakistan on May 10th మేన మనం సీజ్ ఫైర్ అనేటువంటిది పాకిస్తాన్తో రీసెంట్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్, బట్ ఎ వెరీ డిప్లొమాటిక్ బ్లండర్ ఏంటి అంటే, ఎ థర్డ్ పార్టీ, దట్ ఈస్ యుఎస్, ద పొటెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈ సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయడం పట్ల సమ్ పీపుల్, సమ్ స్కాలర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇట్స్ ఎ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, ఇట్స్ యాక్చువల్లీ ఎ కన్సర్న్ ఫర్ ద సోవరెనిటీ ఆఫ్ అవర్ నేషన్. భారతదేశ సార్వభౌమాధికారం మీద అది చెరగని మచ్చ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సమ్ అదర్ పీపుల్ ఏం చెప్తున్నారు అంటే, ఇట్ అలైన్స్ విత్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ లేదా దేశ ప్రయోజనాల దృష్ట్యా అది అత్యావశ్యకము అని కొంతమంది చెప్తున్నారు. డోంట్ వరీ, ఐ విల్ డీకోడ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ యూ. అండ్ సెకండ్ వన్, దిస్ ఆర్టికల్, వాట్స్ ద సెల్ఫ్ డిఫెన్స్ క్లాజ్ ఇన్ గ్లోబల్ లా, ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ద ఎంటైర్ సినారియో ఆఫ్ ఇండియాస్ రెసిస్టెన్స్, ఇండియాస్ అటాక్ ఆన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద మనం అటాక్ చేయడం అనేది జరిగింది. బోత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ దాంతోపాటు పాకిస్తాన్ యొక్క టెరిటోరియల్ సోవరెనిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ మీద కూడా మనం అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దానికి సంబంధించి హౌ ఇండియా కెన్ లెజిటిమైజ్ ఇట్స్ ఓన్ అటాక్ ఆన్ పాకిస్తాన్
వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫెన్స్ క్లాజ్ దట్ లెజిటిమైజెస్ ఇండియాస్ అటాక్ ఆన్ పాకిస్తాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ మిసైల్ అటాక్స్ ఆన్ పాకిస్తాన్, మనకి ఈ ఆర్టికల్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే క్లియర్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. 22nd April 2025, the day we shouldn't forget as Indians, the day we shouldn't forgive the terrorists who actually participated in the Pahalgam terror attack. ఏప్రిల్ 22, 2025 ఏం జరిగింది? ఒక ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన జరగడం అనేది జరిగింది. కాశ్మీర్లోని పెహల్గామ్లో ఉన్నటువంటి టూరిస్టుల మీద అటాక్ జరగడం అనేది జరిగింది. దానిలో 30 మంది భారతీయులు చనిపోవడం అనేటువంటి జరిగింది. అయితే ఇన్ రిటాలియేటరీ మెజర్ వీ యాక్చువల్లీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఆపరేషన్ సింధూర్. యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఇండియా కరెక్ట్గా ఏం చేయాలి అదే చేసింది. పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం మూకుమ్మడిగా దాడి చేయడం అనేది జరిగింది. ఆర్ మిలిటరీ, ఆర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. అండ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడంతో పాటుగా కొంతమంది సివిలియన్ డెత్స్కి కూడా ఇండియా కారణమైందని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ రిటాలియేటరీ మిసైల్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఇండియా సక్సెస్ఫుల్గా వాటిని తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. మొత్తానికి నిన్నగాక మొన్న May 10th దిస్ పర్టికులర్ ఇండియా పాకిస్తాన్ అటాక్స్కి సీజ్ ఫైర్ అనేటటువంటిది, కాల్పుల విరమణ అనేటువంటిది జరిగింది. దాన్ని మేము మీడియేట్ చేశాము. దట్ ఈస్ ద థర్డ్ పార్టీ నేమ్డ్ పొటెస్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీడియేట్ చేయడం అనేది జరిగింది. సో 2 దేశాలు అంగీకరించాయని చెప్పి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఆయన అనౌన్స్ చేయడం అనేది జరిగింది. బట్ దట్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, దట్ వెరీ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దట్ బికేమ్ వెరీ కాంట్రవర్షియల్. సమ్ పీపుల్ సెడ్ దట్స్ ఎ డిప్లొమాటిక్ బ్లండర్. ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ తీసుకువెళ్ళడం ఎంత డిప్లొమాటిక్ బ్లండరో అంతే డిప్లొమాటిక్ బ్లండర్ ఒక థర్డ్ పార్టీని దిస్ పర్టికులర్ ఇండో పాకిస్తాన్ ఇష్యూకి సంబంధించిన విషయంలో తీసుకురావడం అంతే పెద్ద బ్లండర్ అనే విధంగా కొంతమంది చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ మన రిటాలియేటరీ మెజర్ ఏదైతే ఉందో రెస్పాండింగ్ టు ద టెర్రర్ అటాక్స్ ఇన్ పెహల్గామ్, దాన్ని బ్యాక్ చేసేటటువంటి ఇంటర్నేషనల్ లా ఏంటి, ఆర్ ఎనీ క్లాజ్ ఇన్ గ్లోబల్ లా, దాని గురించి మనం మాట్లాడదాం. ఎస్పెషల్లీ ఆర్టికల్ 51 ఆఫ్ యుఎన్ చార్టర్ ఏదైతే ఉందో దట్ యాక్చువల్లీ లెజిటిమైజెస్ దిస్ పర్టికులర్ అటాక్. మనం దట్ పర్టికులర్ క్లాజ్ని చూపించి మన అటాక్ని మనం లెజిటిమైజ్ చేసుకున్నాం, మన రిటాలియేటరీ అటాక్ని. దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం పట్ల సో దాన్ని మనం ఎలా చూడాలి, ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ లాగా చూడాలా లేకపోతే మన నేషనల్ ఇంట్రెస్ట్, మన యొక్క దేశ ప్రయోజనాల దృష్ట్యా అది సబబేనా అనేటువంటి విషయాన్ని కూడా బోత్ ఆర్గ్యుమెంట్స్ మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా ఈ ఆర్టికల్స్ కూడా అర్థమవుతాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ బిహైండ్ ఇండియాస్ రిటాలియేటరీ మెజర్ అగెన్స్ట్ పాకిస్తాన్స్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఇనిషియేటివ్, దట్ ఈస్ పెహల్గామ్ అటాక్. ఎస్పెషల్లీ నేను పెహల్గామ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఐ విజిటెడ్ కాశ్మీర్ ఆల్మోస్ట్ 5 times టిల్ నౌ. అయితే ఎస్పెషల్లీ పెహల్గామ్, కాశ్మీర్ ఒక ప్యారడైజ్గా చెప్తే పెహల్గామ్ చాలా అందమైనటువంటి ప్రదేశము. ఎస్పెషల్లీ ద మిడోస్ ఆఫ్ పెహల్గామ్లో మీకు ఏబీసీ, 1 is ఆరు వ్యాలీ, సెకండ్ 1 బేతాబ్ వ్యాలీ, థర్డ్ 1 చందన్ వ్యాలీ అయితే చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పొచ్చు. ఓవర్ ద టైమ్ ఇట్ అట్రాక్టెడ్ మెనీ టూరిజం అనేటువంటిది చాలా సిగ్నిఫికెంట్గా డెవలప్ అవుతుంది థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ పోస్ట్ 2014. గ్రీన్ మెడోస్ అవ్వచ్చు, లేకపోతే కలర్ఫుల్ ఫ్లవర్స్ అవ్వచ్చు, వీటన్నింటికి ఎంతో అందమైనటువంటి ప్లేస్గా మనం చెప్పొచ్చు పెహల్గామ్ని. బట్ April 22 జరిగినటువంటి దట్ ఈవెంట్ ఏదైతే ఉందో దట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ అటాక్గా మనం చెప్పొచ్చు. ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజియన్ ఎస్పెషల్లీ మొత్తం 30 మందిని ప్రాణాలు తీయడం అనేటువంటిది జరిగింది దీస్ టెర్రర్ గ్రూప్స్. అఫ్ కోర్స్ దిస్ పర్టికులర్ అటాక్ ఏదైతే ఉందో దట్ వాజ్ క్లైమ్డ్ బై రెసిస్టెన్స్ ఫ్రంట్ విచ్ ఇస్ క్లోజ్ రిలేటెడ్ టు లష్కర్ ఈ తైబా. ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో దీస్ టెర్రర్ అటాక్స్, ఎస్పెషల్లీ క్రాస్ బోర్డర్ టెర్రర్ అటాక్స్ కండక్ట్ చేసేటటువంటి 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. 1 is లష్కర్ ఈ తైబా, సెకండ్ 1 జైష్ ఈ మహమ్మద్. సో ఈ 2 టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి విత్ ఇన్ ద కాశ్మీర్ కొన్ని ఇంపార్టెంట్ మిలిటెంట్స్ గ్రూప్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అందులోనే రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా ఒకటి. రెసిస్టెన్స్ ఫ్రంట్కి చెందినటువంటి 3 ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్కి పాల్పడడం అనేటువంటి జరిగింది. అయితే మన ఇండియన్ సివిలియన్స్ని కాపాడుకునేటటువంటి క్రమంలో మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, మన మెసేజింగ్ టువర్డ్స్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి ఇండియా రిటాలియేటరీ మెజర్ని చేపట్టడం అనేది జరిగింది. దాని యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్ మనం చూస్తే దట్ ఈస్ ఆర్టికల్ 51 ఆఫ్ యుఎన్ చార్టర్. ఇదేం చేస్తుంది? ఇట్ పర్మిట్స్ ఎ స్టేట్ టు యూజ్ ఫోర్స్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ఇఫ్ అన్ ఆర్మ్డ్ అటాక్ అక్కర్స్ అంటిల్ ద సెక్యూరిటీ కౌన్సిల్ టేక్స్ యాక్షన్.
ఒకవేళ ఒక దేశం మీద ఆర్మ్డ్ అటాక్ అనేటటువంటిది జరిగితే, సాయుధ తిరుగుబాటు అనేటటువంటిది జరిగితే, తమ ప్రజలను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం, ఆత్మరక్షణ కోసం ఒక కంట్రీ అటాక్ అనేటటువంటిది కండక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇది పర్మిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ ఎక్స్టెండ్స్ టు నాన్ స్టేట్ యాక్టర్స్ యాజ్ వెల్, దట్ ఈస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, పాకిస్తాన్ లేకపోతే చైనా, ఇవన్నీ ఒక కంట్రీ స్టేట్ యాక్టర్స్గా చెప్తాం. బట్ నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్, వీళ్ళు స్పాన్సర్ చేసేటటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చేసినా ఒక దేశం తిరిగి అటాక్ చేయొచ్చు అనేటటువంటి పర్మిషన్ని దిస్ గ్లోబల్ లా ఏదైతే ఉందో అది అందించడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇండియా ఈ విషయాన్ని బహిర్గతం చేయనప్పటికీ, ఇండియా స్ట్రైక్స్ పోస్ట్ పెహల్గామ్ హ్యావ్ ఇంప్లిసిట్లీ రిలేడ్ ఆన్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఆఫ్ యుఎన్ చార్టర్ని బేస్ చేసుకుని మన అటాక్స్ అనేటటువంటి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అసెర్టింగ్ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, మనకి ఆత్మరక్షణ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవడానికి మనం ఇలాంటి అటాక్స్ కండక్ట్ చేయడం చాలా చాలా ఆవశ్యకం. అదే మన దేశం కూడా భావించడం అనేది జరిగింది. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం రిటాలియేటరీ మెజర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసాం. అయితే దిస్ ఆర్టికల్ 15 ఏదైతే ఉందో దట్ ఫోకస్ ఆన్ ఎ డాక్ట్రైన్ నేమ్డ్ అన్విల్లింగ్ ఆర్ అనేబుల్. ఒకవేళ ఏ కంట్రీ అయినా ఫలానా ఇతర దేశం యొక్క చొరవ వల్ల ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ లేదా టెర్రర్ గ్రూప్స్ మా మీద అటాక్ చేశారు, అయితే వాళ్ళని కంట్రోల్ చేయడంలో లేదా టెర్రర్ అటాక్స్ని మిటిగేట్ చేయడంలో, ప్రివెంట్ చేయడంలో అవతల కంట్రీ, ఆ ఇతర దేశం ఫెయిల్ అయిందని భావిస్తే, ఇఫ్ ద హోస్ట్ ఈజ్ అన్విల్లింగ్, ఒకవేళ పాకిస్తాన్ లాంటి కంట్రీ సపోజ్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఈ టెర్రర్ అటాక్స్ని కంట్రోల్ చేయడానికి కానీ కంట్రోల్ చేయలేకపోయినా, వాళ్ళకి ఉద్దేశం ఉంది కానీ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇంకేం లేకపోయినా, ఈ టెర్రర్ అటాక్కి విక్టిమ్ అయినటువంటి కంట్రీ తిరిగి రిటాలియేటరీ అటాక్ చేయొచ్చు అనేటటువంటి డాక్ట్రైనే అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ డాక్ట్రైన్. ఇండియా అప్లైస్ దిస్ డాక్ట్రైన్ de facto as seen in the strikes on camps in POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ క్యాంప్స్ అండ్ దాంతోపాటు డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద మనం అటాక్ చేయడం అనేది జరిగింది. ద డాక్ట్రైన్ ల్యాక్ స్ట్రాంగ్ కస్టమరీ సపోర్ట్ లీడింగ్ టు కన్సర్న్స్ అబౌట్ ఓవర్ రీచ్. అయితే దీనికంటూ ఒక స్పెసిఫిక్ రూల్స్ అండ్ నార్మ్స్ లేకపోవడం వల్ల డిఫరెంట్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఎటువంటి ఒక సబ్స్టాన్షియేషన్ లేకుండా, అంటే ఆన్ వాట్ బేసిస్ యూ కెన్ డిసైడ్ దట్ అదర్ కంట్రీస్ అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు ప్రివెంట్ అటాక్స్ అనే విషయం తెలియకుండా కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే విరివిగా అటాక్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ద కేస్ ఇస్ డిఫరెంట్ విత్ పాకిస్తాన్ బికాస్ పాకిస్తాన్ ఈజ్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అండ్ ఆల్సో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. గవర్నమెంటే టెర్రర్ గ్రూప్స్కి పెంచి పోషించడం అనేది జరుగుతుంది పాకిస్తాన్ గవర్నమెంట్, రైట్? సో దిస్ డాక్ట్రైన్ మనం ఉపయోగించి రిటాలియేటరీ అటాక్స్ అనేటటువంటి కండక్ట్ చేసామమ్మ. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్? ఎందుకు ఆత్మరక్షణ అవసరం? మన సోవరెంటీని మనం కాపాడుకోవాలి. మన యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాన్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి. ఇట్ ఎనేబుల్స్ ఎ స్టేట్ టు లాఫుల్లీ డిఫెన్స్ ఇట్స్ టెరిటరీ. మన యొక్క భూభాగాన్ని, మన యొక్క సిటిజన్స్, మన యొక్క పౌరుల యొక్క రక్షణ, మాన ప్రాణాలు అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్స్ దిస్ టెర్రర్ గ్రూప్స్. సెకండ్, లీగల్ జస్టిఫికేషన్ ప్రొవైడ్స్ ఎ లాఫుల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మిలిటరీ యాక్షన్ వితౌట్ వైలేటింగ్ ఇంటర్నేషనల్ నార్మ్స్. గ్లోబల్ నార్మ్స్, గ్లోబల్ లాని మనం వైలేట్ చేయకుండా మిలిటరీ యాక్షన్ స్టార్ట్ చేయడానికి ఒక లీగల్ జస్టిఫికేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. టార్గెట్స్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఒకవేళ ఎనీ నాన్ స్టేట్ యాక్టర్స్, ఎనీ టెర్రర్ గ్రూప్స్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి బార్డర్ దాటి వచ్చే అటాక్స్కి పాల్పడితే వాటిని మిటిగేట్ చేయడం కూడా, ఒకవేళ దీని విషయంలో ఒక హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో, టెర్రర్ గ్రూప్స్ ఏ దేశం నుంచి వచ్చారో ఆ కంట్రీ ఒకవేళ ఇట్ ఈస్ అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు కౌంటర్ ఆర్ ఎలిమినేట్ దోస్ అటాక్స్ అని అనిపిస్తే ద విక్టిమ్ కంట్రీ ఏదైతే ఉందో క్రాస్ బార్డర్ టెర్రరిజంని అడ్రస్ చేయొచ్చు. అడాప్ట్స్ టు మోడర్న్ థ్రెట్స్ యాజ్ వెల్. ఎగ్జాంపుల్, స్టేట్లెస్ టెర్రరిజం అనేటువంటిది, హైబ్రిడ్ వార్ఫేర్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అంటే కంట్రీస్ డైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేయకుండా యూజింగ్ దీస్ మిలిటెంట్ గ్రూప్స్, టెర్రర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో హైబ్రిడ్ వార్ఫేర్కి పాల్పడుతున్నారు. అండ్ స్టేట్లెస్ టెర్రరిజం యాజ్ వెల్. అంటే స్టేట్ రాజ్యం ఏదైతే ఉందో, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో మిలిటరీకి, ఆర్మ్ ఫోర్సెస్కి, నేవల్ ఫోర్సెస్ని పెంచి పోషిస్తాయి. బట్ వాళ్ళకి సంబంధం లేకుండా ఉండేటటువంటి టెర్రర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ద సీక్రెట్ డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు పాల్పడుతున్నటువంటి అటాక్స్ని కూడా కౌంటర్ చేయొచ్చు. స్ట్రెంథన్స్ డిటరెన్స్ యాజ్ వెల్. ఒక స్ట్రాంగ్ సిగ్నల్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొకసారి మనం ఈ రిటాలియేటరీ యాక్షన్ ఎప్పుడైతే ఇచ్చామో పాకిస్తాన్ లాంటి కంట్రీ నెక్స్ట్ టైం మళ్ళీ మన మీద అటాక్ చేయడానికి తప్పకుండా భయపడుతుంది, ఇంకొకసారి ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? ఎందుకంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి, జాతీయ భద్రత కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోసారి ఇలాంటి అటాక్ జరిగితే ఇండియా మే రిటాలియేట్ ఇన్ ఎ వెరీ సీరియస్ మేనర్ అనేటటువంటి మెసేజ్ మనం తిరిగి తీసుకెళ్ళగలుగుతాం దిస్ సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ లేదా మిలిటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా. ఇప్పుడు చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడదాం.
ఏం జరిగింది? ది సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, సీజ్ ఫైర్ జరగడం వెరీ వెల్కమింగ్. వార్ ఉండకూడదు, పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ సీజ్ ఫైర్ని అనౌన్స్ చేసినటువంటి పద్ధతి సరైనది కాదు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బీయింగ్ ఎ థర్డ్ పార్టీ ది సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయడం, ద సోవరెనిటీ ఆఫ్ అవర్ కంట్రీ, భారతదేశ సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాని మీద ఒక సివియర్ బ్లో కింద కొంతమంది పీపుల్ భావిస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ మీడియేషన్, ఒక ఎక్స్టర్నల్ ప్లేయర్ మీడియేట్ చేయడం వెనుక ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ ఎక్స్టర్నల్ మీడియేషన్ కూడా మనం మాట్లాడాలి. ఫస్ట్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా డీఎస్కలేషన్ త్వరగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. రెండు కంట్రీస్ మధ్య ఈ ఇమీడియట్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సివియర్గా మారకుండా, అంటే ఎస్కలేట్ అవ్వకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. అండ్ దాంతోపాటు పాకిస్తాన్ మీద ప్రెజర్ పడడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ మీడియేషన్ కారణంగా పాకిస్తాన్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ కంటిన్యూడ్ స్పాన్సర్షిప్ ఆఫ్ టెర్రరిజంని కంటిన్యూస్గా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తూ ఉంది, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం పాల్పడుతూ ఉంది, క్రాస్ బోర్డర్ టెర్రర్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉంది. సో పాకిస్తాన్ విల్ బి, అంటే యూ విల్ బి క్లోజ్లీ వాచ్డ్ బై ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యాజ్ వెల్ అనే మెసేజ్ పాకిస్తాన్కి చేరుతుంది. గ్లోబల్ స్క్రూటినీ యాజ్ వెల్, గ్లోబల్ పవర్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో డిఫరెంట్ కంట్రీస్ ఇంటర్నేషనల్ నార్మ్స్ అండ్ గ్లోబల్ లా ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారో ఏదో కాన్ఫ్లిక్ట్ సమయంలో అనేటటువంటి స్క్రూటినీ అండ్ ఎగ్జామినేషన్ సాధ్యపడుతుంది. చైనాస్ షాడో, విత్ చైనా షోయింగ్ సపోర్ట్ ఫర్ పాకిస్తాన్ అండ్ చైనా ఆల్ వెదర్ ఎల్ఐస్ అనేటువంటి విధంగా వాళ్ళు పిలుచుకుంటున్నాయి. అండ్ దాంతోపాటు ఐరన్ బ్రదర్స్ అనే విషయం కూడా వాళ్ళు పిలుచుకోవడం అనేది జరుగుతుంది, రైట్? సో ఎప్పుడైతే చైనా పాకిస్తాన్కి కంటిన్యూస్గా సపోర్ట్ అందిస్తుందో యుఎస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక స్ట్రాటజిక్ కౌంటర్ బ్యాలెన్స్ అనేటటువంటిది సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుంది. సెక్యూరిటీ అష్యూరెన్స్ యాజ్ వెల్, మీడియేషన్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ మే ప్రొవైడ్ ఇండియా విత్ ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రెన్యూడ్ క్రాస్ బార్డర్ ప్రొవొకేషన్స్. అంటే తర్వాత కూడా ఏమైనా క్రాస్ బార్డర్ టెర్రరిజంకి పాల్పడితే ఇండియా ఏం చేయొచ్చు, థర్డ్ పార్టీకి వెంటనే క్వశ్చన్ చేయొచ్చు. చూడండి, మీరు లాస్ట్ టైం దీస్ ఇమీడియట్ మిలిటరీ యాక్షన్ ఆపేశారు, బట్ కంటిన్యూస్గా పాకిస్తాన్ దానికే పాల్పడుతుంది, ఇప్పుడు మీరు జస్టిఫై చేయండి ఎందుకు ఆపారో అని మనం క్వశ్చన్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది, రైట్? మన సెక్యూరిటీని ఒక ఎష్యూరెన్స్ కూడా లభిస్తుంది ఒక థర్డ్ పార్టీ నుంచి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ దిస్ ఎక్స్టర్నల్ మీడియేషన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినన్నాను. అయితే ఈ సీజ్ ఫైర్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనౌన్స్ చేయడం పట్ల కొంతమంది స్కాలర్స్ ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, డిప్లొమాటిక్ బ్లండర్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ ఏంటి? ఇండియా సోవరెనిటీ అనేటువంటిది కాంప్రమైజ్ అవుతుంది. మనం కాశ్మీర్ మనది అన్నప్పుడు కాశ్మీర్ మ్యాటర్ అనేటువంటి ఇంటర్నల్ మ్యాటర్. సో ఎనీ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ దట్ అండర్మైన్స్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ఆర్ టెరిటోరియల్ అటానమీ ఆర్ సోవరెనిటీ అనే విధంగా మనం చెప్పొచ్చు. అండ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఫర్ ఇంటర్నేషనలైజేషన్. కాశ్మీర్ ఇష్యూ అనేటటువంటిది మన ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి మనం చెప్తున్నాం. కొంతమంది ఇట్స్ ఎ బైలేటరల్ మ్యాటర్, ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన మ్యాటర్ అంటున్నారు, మనం దాన్ని కొట్టివేస్తున్నాం. మన కాశ్మీర్కి పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుందని మనం అంటున్నాం. బైలేటరల్ మ్యాటర్ కూడా కాదు, ఇట్స్ ఎన్ ఇంటర్నల్ మ్యాటర్. దట్స్ వాట్ ఇండియా ఇస్ రీఇటరేటింగ్ మల్టిపుల్ టైమ్స్. బట్ ఇప్పుడు ఈ యాక్షన్ వల్ల ఏమవుతుంది, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మ్యాటర్ అనేటువంటి మెసేజ్ కూడా వెళ్తుంది. మనం బైలేటరల్ మ్యాటర్ అనే విషయాన్ని మనం ఒప్పుకోవట్లేదు, సమర్థించట్లేదు, మనం తిప్పికొడుతున్నాం. ఒకవేళ ఇంటర్నేషనలైజ్ అయితే, ఒకవేళ అంతర్జాతీయంగా అది ఒక ఇష్యూ కింద మారితే అది కాశ్మీర్ ఏదైతే ఉందో ఇష్యూ, కాశ్మీర్ అనేటువంటి మనది కాదనే భావన తలెత్తే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ డినయబిలిటీ షీల్డ్, ఈ ఎక్స్టర్నల్ పార్టీస్ మీడియేట్ చేయడం వల్ల పాకిస్తాన్ ఏం చెప్పొచ్చు, ఈ బ్లేమ్ తీసుకోకపోవచ్చు. ఎవరు చెప్పారు ఇండియా మమ్మల్ని ఇది చేయడానికి, క్రిటిసైజ్ చేయడానికి మాట అంటుంది. బట్ కానీ వీఆర్ నాట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, వీఆర్ నాట్ సపోర్టింగ్ టెర్రరిజం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి గ్రే లిస్ట్ నుంచి మేము బయటపడ్డాం. ఎందుకు అంటే కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మేము కండక్ట్ చేయడం వల్ల, రైట్ అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది, బ్లేమ్ తీసుకోకపోయే అవకాశం ఉంటుంది. లాస్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇండియాస్ ఎబిలిటీ టు డిఫైన్ ద టర్మ్స్ అండ్ ట్రజెక్టరీ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ పాకిస్తాన్ రేపు పొద్దున ఏం చేస్తే మేము పాకిస్తాన్తో అలైన్ అవుతాం, పాకిస్తాన్ ఏం చేయకూడదు అని మనం స్వతహాగా నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని మనం కోల్పోతాం, రైట్? అండ్ పొలిటికల్ అకౌంటబిలిటీ యాజ్ వెల్. ఎక్స్టర్నల్ మీడియేషన్ రిస్క్ బైపాసింగ్ ఇండియాస్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా పార్లమెంట్ యొక్క సోవరెనిటీ, ఇలాంటి ఇంటర్నల్ మ్యాటర్స్ అది అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. మన దేశ నాయకుల యొక్క కన్సెన్సస్ ఏదైతే ఉందో, సో ముఖ్యంగా కాశ్మీర్ అండ్ దాంతోపాటు ఇంటర్నల్ మ్యాటర్స్ మీద అది అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పరెన్సీని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇష్యూ ఇంటర్నేషనలైజ్ అవుతుందో, ఒక థర్డ్ పార్టీ వస్తుందో, బ్యాక్ డోర్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతాయి. బయటికి మీడియా చెప్పినటువంటిది వేరు, బట్ నిజంగా జరిగే నెగోషియేషన్స్ అనేవి వేరువేరుగా జరుగుతాయి. సో దట్ అండర్మైన్స్ ట్రాన్స్పరెన్సీ అనే విధంగా కూడా మనం చెప్పొచ్చు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద వే ఫార్వర్డ్? జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at the path forward. మన బైలేటరల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి మనం స్ట్రెంథెన్ చేయాలి. డైరెక్ట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది పాకిస్తాన్తో ఉండడం వెరీ ఇంపార్టెంట్, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ ఆర్ ఎక్స్టర్నల్ ప్లేయర్.
అండ్ అసెట్ డొమెస్టిక్ కన్సెన్సస్ యాజ్ వెల్. స్పెషల్ పార్లమెంటరీ సెషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అపోజిషన్ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్కి వరుసగా 3 లెటర్స్ రాయడం అనేది జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయండి అండ్ జాయింట్ పార్లమెంటరీ సెషన్ ఒకటి కండక్ట్ చేయండి. సో దాట్ పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ సాధ్యపడుతుంది. నేషనల్ యూనిటీ, ముఖ్యంగా అది సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి మనందరం ఏకతాటి మీద, ముఖ్యంగా పీపుల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఒక తాటి మీద నిల్చొని డిస్కస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు వీ నీడ్ టు క్లారిఫై ఫారెన్ రూల్, ఎస్పెషల్లీ కాశ్మీర్ ఇష్యూ ఆర్ ద ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ విషయంలో గవర్నమెంట్ క్లియర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలో మనం క్లియర్గా నిర్ణయించాలి. ఇంటర్నేషనల్ అవ్వకుండా కాశ్మీర్ ఇష్యూ మనం జాగ్రత్త పడాలి. కంబాట్ కాంపిటేటివ్ నేషనలిజం యాజ్ వెల్. మన నేషనల్ సెక్యూరిటీని, జాతీయ భద్రతను ఒక పార్టిసన్ రెటారిక్గా మనం మార్చకూడదు. ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ యూనిటీ అండ్ ప్రొఫెషనలిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ ప్లూరలిజం. ఇండియాస్ డెమోక్రటిక్ ప్లూరలిస్టిక్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని అండర్మైన్ చేసేటటువంటి ఎక్స్ట్రీమిస్ట్ నెరేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తప్పకుండా అడ్రస్ చేయాలి, కౌంటర్ చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భద్రత వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ పీపుల్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్హోల్డింగ్ అవర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద మన దేశం ఏదైతే ఉందో అది ఫోకస్ చేయాలి. అఫ్ కోర్స్ వీ మస్ట్ రియలైజ్ దట్ హ్యుమానిటీ ఈజ్ వే మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్యాట్రియోటిజం యాజ్ సెట్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనే చెప్పడం అనేది జరిగింది. ప్యాట్రియోటిజం కంటే, దేశభక్తి కంటే హ్యుమానిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవత్వం, మానవవాదం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషులందరూ స్వేచ్ఛ సమానత్వాలతో బతికేటట్టు చూడడం వెరీ ఇంపార్టెంట్. దేశభక్తి దానికి అనుగుణంగా ఉండాలి, కానీ అండర్ ద నెరేటివ్ ఆర్ రెటారిక్ ఆఫ్ ప్యాట్రియోటిజం హ్యుమానిటీ ఆర్ హ్యూమన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అండర్మైన్ అవ్వకూడదని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ విల్ ఎండ్ దిస్ పర్టికులర్ హిందూ అనాలిసిస్ హియర్. మనం ఎలాగో మీకు పీడిఎఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ద అదర్ ఆర్టికల్స్ని టేక్ ఎ గ్లాన్స్, మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. అన్ని ఆర్టికల్స్ వెరీ కాంప్రహెన్సివ్గా మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, అలాంగ్ విత్ సిలబస్ మ్యాపింగ్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్ యాజ్ వెల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుద్దాం. బాయ్ నాన్న.